హాయ్ ఫ్రెండ్స్. టెక్నికల్ సొల్యూషన్స్ స్వాగతం, సుస్వాగతం. మీకు చెప్పినట్టే ఇవాళ ఇంకొక యాంప్లిఫైయర్‌తో వచ్చాను ముందుకి. ఇది విజయనగరంకి అనంత్ గారి కోసం తయారు చేసిన యాంప్లిఫైయర్. చాలా ఓపిక పట్టారు. నా హెల్త్ బాగోలేదు అండ్ ఎవ్రీథింగ్. హెల్త్ అయ్యాక యాక్సిడెంట్ ఇవన్నీ అసలు నాకు టైము సరిపోలేదు వర్క్ చేద్దామన్నా. అండ్ అట్ ద సేమ్ టైమ్ అతను కూడా చాలా ఓపికగా "పర్లేదు సార్ నెమ్మదిగా చేయండి" అది ఇది అని చెప్పారు. మనం ఇప్పుడు యాంప్లిఫైయర్‌కెళ్తే చూడండి 4.5 ఇంచెస్ క్యాబినెట్. అక్కడ కూడా మనం తగ్గం. అండ్ ఈవెన్ ప్యానెల్ బ్లూ కలర్ నాబ్స్ అండ్ గోల్డ్ కలర్ బుషెస్, యూఎస్‌బి ఇలా డెడికేటెడ్‌గా అన్నీ డెడికేటెడ్‌గా ఇస్తున్నాము. అలాగే డెడికేటెడ్ పవర్ సప్లై ఇస్తాం. అండ్ ఆల్సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా పవర్ సప్లై జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది. మంచి క్వాలిటీ కాంపోనెంట్స్ ఏయడం జరిగింది. ఈ యాంప్లిఫైయర్ బెస్ట్ బడ్జెట్ యాంప్లిఫైయర్ అంటారు. ఎందుకంటే ఇది మనం 3 ఇంచెస్, 4 ఇంచెస్ పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే 12 ఇంచెస్ సబ్‌వూఫర్ కూడా ఎక్సలెంట్‌గా పడతది. ఎవరికైనా సరే అతి తక్కువ ధరకి అంటే 10/10 రూమ్‌కి, 10/15 రూమ్ ఉన్న వాటిలకి, అపార్ట్మెంట్స్‌కి ఇది కరెక్ట్ సూట్ అయ్యేది. ఎక్సలెంట్‌గా బేస్ పడతది. వాడిన వాళ్ళందరూ బెస్ట్ రివ్యూస్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ యాంప్లిఫైయర్ ద బెస్ట్ అనమాట. నా నా సరి అంటే నా వీడియోస్‌లో ద బెస్ట్ అవుట్‌పుట్ అనమాట. కస్టమర్ దగ్గర నుంచి అవ్వచ్చు, నెక్స్ట్ రిపేర్స్ ప్రకారంగానే అవ్వచ్చు. ఇప్పటి వరకు నాకు రిపేర్ వచ్చినట్టు తెలీదు ఈ యాంప్లిఫైయర్‌లో. అలాగే దీనికి సింగిల్ ఫ్యాన్ ఇవ్వడం జరుగుతది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాబ్ లైట్స్‌కి, ఫ్యాన్ కోసం సెపరేట్ ట్రాన్స్‌ఫార్మర్ ఇవ్వడం జరుగుద్ది. అండ్ ట్రాన్స్‌ఫార్మర్ గూడా ఎవ్రీథింగ్ ప్యూర్ క్వాలిటీ వాడి కాపర్‌వే వాడాను. అంతే ఓకేనా? లోపలికెళ్దాం రండి. సబ్ కోసం రవి 4 ఫెట్ 250 వాట్స్ వరకు వస్తది. ఇది 25 వాట్ ఈచ్ ఛానల్ 7-6-5 జెమ్‌టెక్ స్పీకర్ ప్రొడక్ట్ జెమ్‌టెక్ న్యూ రిమోట్ కిట్ అనమాట. న్యూ వెర్షన్ రిమోట్ కిట్. సన్ సబ్ ప్రీ ఎందుకు వాడుతున్నానంటే నాకు చక్కటి సాఫ్ట్ బేస్ కావాలి. దీంట్లోనే లభిస్తది. లేదంటే శ్రీ సబ్ ప్రీలో లభిస్తది. 4700 50 వోల్ట్ 2 కెపాసిటర్లు 6 ఆంప్ డయోడ్లు వాడాము. సన్ ప్యూర్ కాపర్ ట్రాన్స్‌ఫార్మర్ అనమాట ఇది చూసుకోండి. అలాగే మ్యాగ్జిన్ 12012 2 యాంపియర్ ఫర్ రిమోట్ కిట్. అండ్ ఇదొచ్చేటప్పటికల్లా ట్రాన్స్‌ఫార్మర్ ఫర్ నాబ్ లైట్స్ అండ్ ఫ్యాన్ కోసం. ఇది ఫ్రెండ్స్ ఇలాగ వస్తుందనమాట మన దగ్గర. చూస్తే చాలా సింపుల్ సర్క్యూటు. ఇతనికి హెచ్‌డీఎంఐ అవసరం లేదు. మనీ ప్రాబ్లమ్ వల్ల నెక్స్ట్ అతనికి అవసరం లేదంటే ఎంపీ3 ఎక్కువ వాడతాను సార్ అన్నారు. అందుకని మనం ఇవ్వలేదు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వైరింగ్ ఎవ్రీథింగ్ నేను క్వాలిటీ బోర్డ్సే వాడాను. అంతేగాని కక్కుర్తి పడిపోయి ఏదో చేసేద్దామని కాదు. అండ్ ఈవెన్ 5.1 ఇన్‌పుట్ ఒకవేళ నేను హెచ్‌డీ ఆడియోస్ పెట్టుకున్నా సరే కనెక్షన్ వచ్చేటట్టు చేశాము. అండ్ ఇది ఫ్రెండ్స్ నాబ్ లైట్స్ అన్నీ మీరు పొద్దున్న డీఎస్‌పీ యాంప్లిఫైయర్ చూసినప్పుడు ఎలాంటి ప్యానెల్ ఇచ్చామో సేమ్ అలాంటి ప్యానెలే గానీ ఇది చిన్న డిస్‌ప్లే వస్తది. అది ఫ్రెండ్స్ ప్యానెల్ విషయమైనా, క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గదనమాట. మీరెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే దయచేసి కాల్ చేయండి. వాట్సాప్‌లో చాటింగ్‌లు చేయకండి. ఎందుకంటే మీరు చాట్ చేస్తూ ఉంటే నేను వర్కులు కంప్లీట్ చేసి కస్టమర్‌కి ఇన్ టైమ్ ఇవ్వలేకపోతున్నాను. అప్పటికి ఫోన్ కాల్స్ వల్ల కొంచెం డిలే అవుతున్నాయి. ఆ! ఓకేనా? అది ఫ్రెండ్స్. గానీ మీ అందరి ఫోన్ కాల్స్ ఒకవేళ అటెండ్ అవ్వకపోయినా మళ్ళీ మీరెప్పుడైనా అంటే నేను మీ ఫోన్ కాల్ చూసి మళ్ళీ నేను మీకు కాంటాక్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఆల్సో ఎటువంటి డౌట్ ఉన్నా ఫోన్ చేయండి. వివరంగా మాట్లాడుకుందాం. దయచేసి కామెంట్ సెక్షన్‌లో డబ్బులు అడగడాలు ప్రైస్ ఎంత ఇవన్నీ అడగకండి. మన దగ్గర అందుబాటు ధరలోనే ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ హై ప్రైసెస్‌లో గూడా ఉంటాయి. అండ్ మీరిచ్చే దాన్ని బట్టి ఇక్కడ క్వాలిటీ గూడా కాంపోనెంట్స్ మారతాయి. ఇది ఫ్రెండ్స్. బార్గెయిన్ చేశారంటే దాంట్లో ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సొస్తూ ఉంటది. ఇది నేను చెప్పేది. ఓకేనా? థాంక్ యూ.